నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈ రోజు మనం నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. ఇప్పుడు ఒక స్పెషల్ రెసిపీ మనకి చెప్పడానికి ది బెస్ట్ షెఫ్ ఫ్రమ్ నోవోటెల్ హరీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ హరీష్ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి. సో ఈ రోజు మాకు ఏ స్పెషల్ రెసిపీ నేర్పించబోతున్నారు? ఇరానీ చాయ్ క్రీమ్ రోలే. ఇరానీ చాయ్ క్రీమ్ రోలే. క్రీమ్ రోలే. క్రీమ్ రోలే పేరు చాలా వెరైటీగా ఉందండి. దీనికి కావాల్సిన పదార్థాలు మనకు కావాల్సింది మసాలా టీ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్, ఎగ్స్ అండ్ షుగర్ అండ్ వెనిలా షుగర్ అండ్ వాటర్ అండి. డెకరేషన్ కావాలి. ముందుగా మనం టీ డికాషన్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి కొద్దిగా మరిగించిన తర్వాత కొద్దిగా డికాషన్ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్. హరీష్ గారు, ఎంత మిల్క్ కి ఎన్ని ఎగ్స్ వాడారు? కొంచెం మా ప్రేక్షకులకి క్లారిటీ. దీనికి కావాల్సింది ఒక 250 గ్రామ్ ఫ్రెష్ క్రీమ్ అండి. 250 grams అండ్ 150 గ్రామ్ మిల్క్. 150 గ్రామ్ మిల్క్ అండ్ 9 ఎగ్స్ అండి. ఎగ్ యోక్స్. ఎగ్స్ ఎక్కువగా తీసుకున్నాం. ఎగ్ యోక్స్ అండి. ఎగ్ యోక్స్. యా, ఓన్లీ yellows. yellows, yes. ఓకే. అండ్ వెనిలా ఎసెన్స్ ఒక 5 ml అండి. వెనిలా ఎసెన్స్. ఎగ్ స్మెల్ రాకుండా. షుగర్ ఎంత తీసుకోవాలండి? షుగర్ తీసుకున్నామండి 75 గ్రామ్స్ తీసుకున్నాం. 75 గ్రామ్స్. బాయిల్ అయ్యాయండి? అవుతున్నాయండి. ఇప్పుడు మనం టీ పౌడర్. ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా టీ పౌడర్ అండి? 3 టేబుల్ స్పూన్స్. 3 టేబుల్ స్పూన్స్. వాటర్ ఎంత వాటర్? వాటర్ 150 ml అండి. 150 ml. సతీష్ గారు, ఈ డెజర్ట్ నేను బయట ఎక్కడ పేరు వినలేదండి. మీ నోవోటెల్ స్పెషల్ ఇది. ఇది మేము రీసెంట్గా ఇంక్లూడ్ చేసాం. మీరే ఇంక్లూడ్ చేశారు మెనూలో. వెరీ నైస్. యాక్చువల్లీ క్రీమ్ రోల్ అనేది ఫ్రెంచ్ డెజర్ట్ అండి. ఫ్రెంచ్ డెజర్ట్. దానికి హైదరాబాదీ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాం. ఓకే. ఫ్రెంచ్ డెజర్ట్ కి హైదరాబాదీ ఫ్లేవర్ యాడ్ చేసి కొత్తగా ఇన్వెంట్ చేశారు మన హరీష్ గారు. దీన్ని మనం స్టెయిన్ చేసుకుంటాం. రెడీ. సో మనం దీన్ని స్టెయిన్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఘాటుగానే ఉంటుంది కదండి, ఎందుకంటే మనం 4 స్పూన్స్ 3 స్పూన్స్ ఆఫ్ మసాలా పౌడర్ 150 ml లో కాచాం కాబట్టి. ఓకే. థిక్గా ఎస్, కన్సిస్టెన్సీ కూడా. తర్వాత మనం బ్రూలే స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం? బ్రూలేకి కావాల్సింది ఓకే స్టార్ట్ చేస్తాం. ముందుగా మనకు ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మొత్తం దానిలో వేసేస్తాం. మరిగిస్తాం. ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్. ఓకే. మిల్క్ కూడా దీనిలో వేసాము. తర్వాత షుగర్ మొత్తం దాంట్లో వేసేసి బాయిల్ చేస్తాము. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? 5 minutes అండి. 5 minutes. జస్ట్ బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేస్తాం. స్టిర్ చేసుకుంటూ బాయిల్ చేయాలి. ఎగ్స్ ని బీట్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. బీట్ చేసుకోవాలండి. ఆ లోపల మనం బీట్ చేసేస్తాం. ఓకే. దీనిలో వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఎగ్ ఫ్లేవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వెనిలా ఫ్లేవర్ కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఒక పక్క దాన్ని బాయిల్ చేస్తూ ఆ లోపల మనం బీట్ చేసుకొని పెట్టేసుకోండి. బీటింగ్ అయిపోయింది. క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. క్రీమ్ కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? రెండింటిని కలిపేస్తున్నాం. ఆ రెండు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్చర్ని స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకండి స్టెయిన్ చేయడం అంటే? ఎగ్ లమ్స్ వచ్చే అవకాశం. ఎగ్ లమ్స్ మనకి రాకుండా ఉండడం కోసం నేను స్టెయిన్ చేసుకోవాలి.
స్టెయిన్ చేసిన మిక్సర్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఇరానీ టీ మిక్సర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇరానీ టీ మిక్సర్ని దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సర్లోకి కలిపేసుకోవాలి. ఓకే, మనం ముందుగా తీసుకున్న టీ డికాషన్ని దీనిలో ఈ మిక్సర్లోకి యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిక్సర్ని బేకింగ్ ప్యాన్లో తీసుకున్నాం అండి, బౌల్లోకి, బేకింగ్ బౌల్లో. పూర్తిగా కాకుండా కొద్దిగా తక్కువ తీసుకున్నాం. తర్వాత ఈ మిక్సర్ని మనం బేకింగ్ చేసుకోవాలండి, డబుల్ బాయిలింగ్ మెథడ్లో బేకింగ్ చేసుకోవాలి. వాటర్ ఒక 1/3 వాటర్ పోసేస్తాను. 1/3 ఒక వెజల్లో ప్యాన్లో 1/3 ఆఫ్ వాటర్లో వేసుకొని దీన్ని పెట్టి మనం బేక్ చేస్తాం. డబుల్ బాయిలింగ్లో బేకింగ్. ఇలా అయితే ఒక డిష్ తీసుకున్నారు, దాంట్లో 1/3 ఆఫ్ వాటర్ ఫిల్ చేసి దాంట్లో మనం ఏదైతే బేకింగ్ ప్యాన్లో కంటెంట్ అంతా వేసామో దాన్ని ప్లేస్ చేశారు. నౌ వీఆర్ గోయింగ్ టు బేక్ దిస్. ఎంతసేపు బేక్ చేస్తామండి? ఇది మాక్సిమం 25 మినిట్స్ బేక్ చేయాలి. ఓకే, మినిట్స్ తర్వాత మనం బేక్ చేసిన ప్రోడక్ట్ బయటకు తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏ ఏజ్ వాళ్ళైనా కాంప్రమైజ్ అవ్వని విషయం ఏదైనా ఉందంటే అది ఓన్లీ డెజర్టే. దీన్ని ముందుగా మనం షుగర్ వేస్ట్ చేసుకొని పైన దాన్ని బర్న్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చాలా షుగర్ యాడ్ చేసాం, బట్ స్టిల్ వీఆర్ గార్నిషింగ్ విత్ షుగర్ అగైన్. చేతితో స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత టార్చ్తో మనం దీన్ని బర్న్ చేసుకోవాలండి పైన. క్యారమిల్. అవునండి, క్యారమిల్. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంటి దగ్గర మనకి ఇలా చేసుకోవడం పాసిబిలిటీ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇంటి దగ్గర మనం ప్యాన్లో షుగర్ తీసేసుకొని దాన్ని కొద్దిగా క్యారమిల్ చేసుకొని దాన్ని డ్రిజిల్ చేసుకోవచ్చు పైన. ఇలా ఎంతసేపు చేయాలండి? అయిపోయింది. మనం వేసిన షుగర్ మెల్ట్ అయ్యే వరకు వేసిన ఉండాలి, క్యారమిల్ అయ్యే వరకు. రెడీ అయిపోయిందండి. మన గార్నిష్గా మనం ఒకటి ఫ్రెంచ్ బిస్కోటీ అండి. ఫ్రెంచ్ బిస్కోటీ గార్నిష్ చేస్తున్నాం. ఇప్పుడు డిష్ రెడీ అండి. డిష్ ఈజ్ రెడీ. ఫ్రెంచ్ స్టైల్కి మన హైదరాబాదీ ఫ్లేవర్ యాడ్ చేసిన ఇరానీ క్రీమ్ రోలే ఈజ్ రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి అది ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. సో టేస్ట్ చేద్దాం మన డిష్ని. ఫస్ట్ టైం తింటున్నాను ఇలాంటి డిష్, బట్ ఇట్స్ రియలీ డెలిషియస్. ఐ లవ్డ్ ఇట్. హరీష్ గారు, యూ హ్యావ్ మేడ్ అన్ ఆసమ్ డిష్ అండి. మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. గుడ్ కదా? గుడ్ అండి, చాలా వెరీ నైస్. సో మా ప్రేక్షకుల కోసం ఫ్రెంచ్ హైదరాబాదీ స్టైల్లో ఒక స్పెషల్ డెజర్ట్ చేసి మా ప్రేక్షకులకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. ఇట్స్ మై ప్లెజర్ అండి. చూసారు కదండి ఈ స్పెషల్ ఫ్రెంచ్ స్టైల్ హైదరాబాదీ డెజర్ట్ని. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ABN ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.